Children, today I'll tell you a story, limping horse. Okay? Limping horse అంటే ఏమి కాదు, కుంటుతున్న గుర్రము. కుంటుతున్న గుర్రం. చెప్పాలా కదా? ఎస్. ఒక అతనికి ఒక రేసు గుర్రం ఉందంట. అతని దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక గుర్రం చాలా బలమైనదంట. ఎంతో అందంగా బ్లాక్ హార్స్ బలంగా ఉందంట. హార్స్ ఏం చేస్తుంది? ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుంది కదా. హార్స్ ఏం చేస్తుంది? రన్నింగ్ చేస్తుంది. చాలా బలంగా ఉందంట. వాళ్ళ ఓనర్కి ఈ రేసెస్లో పార్టిసిపేట్ చేసి, రన్నింగ్ రేసెస్ అన్నమాట అవి, దానికి రేసెస్ ఉంటాయి. ఆ రేసెస్లో పార్టిసిపేట్ చేసి చాలా ప్రైజెస్ అన్నీ తీసుకొస్తుందంట. సో ఈ ఓనర్కి చాలా గౌరవం, రెస్పెక్ట్ అంతా దొరుకుతుంది ఈ గుర్రం వల్ల. ఒకరోజు ఏమైంది, ఈ గుర్రం కుంటటం మొదలుపెట్టిందంట. ఏమైంది? మొదలుపెట్టిందంట. ఓనర్కి అర్థం కాలేదంట. ఏంటబ్బా సడన్గా ఈ గుర్రం కుంటుతుంది, ఏమైంది గుర్రానికి సడన్గా కుంటుతుంది అని డాక్టర్ని పిలిపించారంట. డాక్టర్ అంటే ఎవరు? నువ్వు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అలా మనుషులు చూసే డాక్టర్స్ ఉంటారు, జంతువులను చూసే డాక్టర్స్ కూడా ఉంటారు. జంతువులను చూసే డాక్టర్స్ని ఏమంటారంటే వెటర్నరీ డాక్టర్ అంటారు. ఏమంటారు? వెటర్నరీ డాక్టర్ అంటారు. సో ఆ డాక్టర్స్ని పిలిపించారంట. వాళ్ళు వచ్చి చూసి దాని కాలు ఇలా తీసి, ఏంటిది, ఒక ఘాటు లేదు, గాయం లేదు, వాచి లేదు, స్ప్రెయిన్ లేదు, ఏమి దెబ్బ లేదు, మరి ఎందుకు కుంటుతుంది గుర్రం? వాళ్ళకి అర్థం కాలేదంట. సరే ఇంకొక డాక్టర్ని పిలిపించారంట. ఇంకో డాక్టర్ని పిలిపిస్తే ఆయన కూడా వచ్చి చూసి కాలు పట్టుకొని చూసి, ఏంటి ఏమీ లేదు కదా, దెబ్బ లేదు, ఎక్కడ తగలలేదు, కట్టు లేదు, బ్లడ్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదే, మరి ఎందుకు కుంటుతుంది? అట్లా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ వచ్చి చూసిన తర్వాత ఓనర్ గారికి చాలా కన్ఫ్యూజన్ అయిపోయారంట. ఏంటబ్బా డాక్టర్స్ వచ్చి కాలు చూస్తున్నారు, ఏమీ లేదని చెప్తున్నారు, మరి గుర్రం ఏమో కుంటటం ఆపట్లేదు, ఎందుకు కుంటుతుంది? ఇంకా డాక్టర్స్ కాక ఇంకెక్కడికి తీసుకెళ్ళాలి? ఆయనకి అర్థం కాలేదు. చాలా బాధపడ్డాడంట. సరే ఒకరోజు ఏం చేశాడంట, గురువు గారి దగ్గరికి, ఒక ఋషి గారి దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఋషి చాలా జ్ఞానవంతుడంట. ఆయన ఋషి గారి దగ్గరికి తీసుకెళ్లారంట. నమస్కారం ఋషి గారు, మా గుర్రము చాలా ఆరోగ్యవంతమైన గుర్రము, రేసుల్లో బాగా పరిగెత్తే గుర్రము, ఈ గుర్రము సడన్గా కుంటుతోంది. ఓకే, సడన్గా కుంటుతుంది, ఏంటో అర్థం కావట్లేదండి. చాలామంది డాక్టర్స్ని పిలిపించాను, డాక్టర్స్ వచ్చి చూశారు, ఏమీ లేదంటున్నారు, మరి ఇది ఎందుకు కుంటుతుందో నాకు తెలియట్లేదు అని అంటే, అప్పుడు ఋషి కళ్ళు తెరిచి చూసి గుర్రాన్ని చూసి, మీ గుర్రముకి ట్రైనర్ ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడండి, ఈ మధ్యనే ట్రైనర్ని మార్చాను. అంటే ట్రైనర్తో ఎలా ఉంటాడు గుర్రము? ట్రైనర్తో ఎలా ఉంటుంది అని అంటే, ట్రైనర్తో చాలా భక్తిగా ఉంటుందండి, చాలా విధేయతలతో ఉంటుందండి, ట్రైనర్ ఎలా చెబితే అలా వింటుందండి, ట్రైనర్ని ఈజీగా ఫాలో అవుతుంది, ట్రైనర్ ఏది పెడితే అది తింటుంది, ట్రైనర్ ఏది చెబితే అది వింటుంది, ట్రైనర్తో తనకి ఏమీ ప్రాబ్లం లేదండి అని. ఓహో, ట్రైనర్తో మంచిగానే ఉంటుంది, ట్రైనర్తో ప్రాబ్లం లేదు, మరి ఏంటి? ఋషి ఆలోచించి, మరి ఋషి చాలా జ్ఞానవంతుడు కదా, తెలివైన వాడు కదా ఋషి ఆలోచించి అన్నాడంట, మీ గుర్రం ట్రైనర్ ఏమైనా కుంటుతాడా అని అడిగాడంట. కుంటటం అంటే కాలు ఇలా పక్కకు పెట్టి ఇలా నడవడం, కుంటుతాడా అని అంటే, అవును ఋషి గారు, ట్రైనరు కొత్తగా వచ్చిన ట్రైనర్ కొంచెం కుంటుతాడండి అన్నాడు. అది రీజన్, మీ గుర్రము ట్రైనర్ని ఫాలో అయిపోతుంది, అంతేగాని మీ గుర్రం చాలా హెల్దీ గుర్రం, వెళ్ళి ముందు నువ్వు ట్రైనర్ని మార్చు, అప్పుడు గుర్రం మామూలుగా అయిపోతుంది అని చెప్పాడంట. అర్రే ఎంత పని జరిగింది, ఇదన్నమాట రీజను అని ఆలోచించి వెంటనే ఈ నా ఓనర్ ఏం చేశాడంట, ఇంటికి పోయి ఆ ట్రైనర్ని పంపించేసి కొత్త ట్రైనర్ని పెట్టారంట. కొత్త ట్రైనర్ని పెట్టగానే ఏమైంది, ఆ కొత్త ట్రైనర్ కుంటే అతను కాదు, చక్కగా ఉంటాడంట. అతను వచ్చిన దగ్గర నుంచి గుర్రం కాలు చక్కగా సరి చేసేసుకొని
ఆ ట్రైనర్ ఎలా చెప్తే విని, ఆ ట్రైనర్ ఏది పెడితే అది తిని చక్కగా రేసింగ్ చేస్తుందంట. చూసారా, చక్కగా రేసులకి వెళ్ళి మళ్ళీ ఇదివరకు ఇట్లాగానే చక్కగా స్పీడ్గా రన్నింగ్ చేస్తా ఓనర్ గారికి చాలా ప్రైజులు తీసుకొస్తా గౌరవాన్ని పెంచి బోల్డ్ డబ్బులు సంపాదించేసిందంట. అర్థమైందా? ఇప్పుడు ఎంత హెల్తీగా ఉందో గుర్రం. అంటే ఏమిటంటే పిల్లలు, మనము ఎవరినైతే అడ్మైర్ చేస్తామో, ఎవరినైతే మనము ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తామో వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరు చూజీగా ఉండాలి. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో చాలా చూజీగా ఉండాలి. అర్థమైందా? చెడు సావాసం చేయకూడదు. చెడు అంటే ఏంటి? చెడ్డ మాటలు పలికేవాళ్ళు, సూటిపోటి మాటలు మిమ్మల్ని అనేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేస్తూ ఎప్పుడు మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు, గొడవలకి పోయేవాళ్ళు, మాట వినకుండా ఉండేవాళ్ళు, వీళ్ళతో మీరు సహవాసం చేయకూడదు. చేస్తే ఆ ప్రభావం మీ మీద పడుతుంది. మీరు ఎప్పుడు ఎవరి మధ్య ఉండాలి? మంచి మధ్య ఉండాలి, సహాయం చేసే వాళ్ళ మధ్య ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, అప్లిఫ్ట్ చేస్తూ, మిమ్మల్ని అట్లా అప్లిఫ్ట్ చేస్తూ ఉన్న వాళ్ళ వైపు ఉండాలి మీరు. అర్థమైందా అమ్మా? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ప్రభావం మీ మీద చాలా బలంగా పడుతుంది. అప్పుడు మీరు ఎవరితో అయితే మీరు సంతోషంగా ఉంటారో, ఎవరితో అయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారో వాళ్ళతోనే ఉండాలి మీరు. అప్పుడు మీకు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్లో మీరు మీ గోల్స్ అన్నీ చక్కగా అచీవ్ చేస్తారు. హెల్త్ ఉండి హ్యాపీనెస్ ఉంటే అన్నీ రీచ్ అయిపోతాం కదా, గోల్స్ అన్నీ. అర్థమైందా? అదనమాట విషయం. ఓకే, ఎంజాయ్ ద స్టోరీ. ఎస్, థ్యాంక్ యూ.